పరిశుద్ధ వింటున్న ప్రతి ఒక్కరు హృదయాల్లో కూడా వాటిని నీవే నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా వాటిని ముద్రింప శ్రేణి నాయన నీకు స్తోత్రాలు నా ప్రభా. విని విడిచిపెట్టు వారిగా కాకుండా నా ప్రభా నీకు స్తోత్రాలు నాయన. నీ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ నా తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని నా ప్రభా మా అందరికీ నువ్వు అనుగ్రహించండి నా ప్రభా. పరిశుద్ధాత్మ దేవ ఎవరైతే నా తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభా ఈ దినము నా ప్రభా నీకు వందనాలు నాయన దేవ. ఆదరణ కోరి నీ సన్నిధికి వచ్చారు నా ప్రభా. వారికి ఆదరించే మాటల ద్వారా నువ్వు మాట్లాడండి నా ప్రభా. ఎవరైతే నీకు స్తోత్రాలు నా ప్రభా గాలికి చెదిరిపోయిన పొట్టు వలె నా తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభా. పరిస్థితులకి నా తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభా చెదిరిపోతూ ఉన్నారు నా తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభా. వారిని నా తండ్రి నీకు వందనాలు. హెచ్చరిక మాటల ద్వారా నువ్వు వారిని హెచ్చరించండి నా ప్రభా. దేవ ఎవరికి గద్దింపు అవసరమో వారికి గద్దింపును దయచేయండి నా ప్రభా. ఎవరైతే నా తండ్రి ఓదార్పు లేక నా తండ్రి ఏ ప్రేమకు నోచుకోలేని స్థితిలో నా తండ్రి దేవానికి వందనాలు ఉన్నవని ధైర్యంతో నీ సన్నిధికి వచ్చారు నా ప్రభా. దేవాన్ని ప్రేమ కలిగిన మాటలను వారి లోపల పంపించండి నా ప్రభా. నీవే సహాయం చేయండి, నీవే కృప చూపించండి నా ప్రభా. దేవ వాక్యం నా తండ్రి వెతుబడుతున్నంత సేపు కూడా నా ప్రభా శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకొని నా తండ్రి దేవ మనస్సును మీరు దయచేయండి నా ప్రభా. దేవ నీకు వందనాలు యేసయ్యా నీకు స్తోత్రాలు నా ప్రభా. ఏ వర్షం అయితే నీ దగ్గర నా తండ్రి విచారించాలని మనస్సు నిలుపుకున్నాడు నా ప్రభా. నీ వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకోవాలని మనస్సు నా తండ్రి మేము నిలుపుకోవడానికి మీరు సహాయం చేయండి నా ప్రభా. నీవే కృప చూపించండి, కనికరించి నీ మాటలు నా తండ్రి నీ మాటల ద్వారా మాతో మాట్లాడండి నా ప్రభా. నీ దాసు నా ప్రభా నీ నోటికి బోరుగా ఉంచండి నా ప్రభా. దేవా నీకు వందనాలు. నీ మాట్లాడాలని ఉద్దేశించిన మాటలు తప్ప నా ప్రభా వేరే ఏది నోటి నుంచి రాకుండా నా తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభా. నీ మాటలే మేము మాకు వినబడడానికి మీరు సహాయం చేసి నీ నామానికి సర్వ మహిమ గంత ప్రభావం పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడగా చెప్పండి కూడా దేవుని హల్లెలూయా. ఇలా త్వరగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎందుకంటే అటు వచ్చిన అడుగుతున్నారా అటు ఇటు ఇదే వాడాలంటే వాడాక నిలబడిపోతుంది, ఆడాక నిలబడిపోతుంది. ఇదే పని ఏదో చూస్తున్నారు. ఇంకా ఏం కానట్లేదు. ఆడితో వీడికి అందరికీ ముగ్గురు ఒకే పాత్ర ఇదే కాదు. మంచిది ప్రియులారా. పేతురు గారు తన పత్రికల్లో రాస్తూ అనేక విషయాలు తెలియపరిచారు సంఘానికి. ఆయన యెరూషలేములో పరిచయం చేసినప్పుడు పత్రికల్లో ఆయన కూడా పత్రికలు రాశారు. 2 పత్రికలు. 3వ అధ్యాయానికి వచ్చినాక మొదటి పత్రికలో ఒక మంచి మాట, చాలా మంచి విషయాలు చెప్పారు. 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఈ పూట ధ్యానాంశముగా 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. రైట్. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీకు హాని చేసేవాడెవడు? ప్రశ్న ఇచ్చాడు సంఘానికి. చాలా విషయాల్లో మీ దేవుని బిడ్డలారా మనకు ఆసక్తి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్, ఆసక్తి అని మనకు అర్థమైన ఇంగ్లీష్ ఇంట్రెస్ట్. కొంతమంది క్రికెట్ ఇంట్రెస్ట్, చర్చిలో బైబిల్ క్రికెట్ ఆడారు. కొంతమంది హోంవర్క్ పేరు మీద మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేస్తూ ఉంటున్నాడు, ఏదో ఆడుకుంటాం కదా. ఏదో చేయటాడు దాని ఇంట్రెస్ట్, తనకున్న ఆసక్తిని వారు నెరవేర్చుకోవడానికి వెళ్తారట. పేతురు గారు అంటారు, మీకు మంచి విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటే, మీకు మంచి విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆనందాలు పెట్టి ఓడవుడు అని ప్రశ్న వేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే బాగుంది, కానీ మంచి విషయాలు అంటే ఏంటి? హాని తెలపట్టునోడు కూడా సవాస్. నీకు హాని తెలపట్టాలనుకున్నాను, నువ్వు చేసి ఈ మంచి విషయాన్ని బట్టి, నీకున్నటువంటి ఈ ఇంట్రెస్ట్ని బట్టి నేను నీకు హాని తెలపట్టాలనుకోలేదు, నేను నిన్ను గీసాను అని కక్ష కట్టేవాడు సైతం
నీ ముఖం అంటే అసహించుకున్నాడు సైతం నేను షబాబ్స్ అనిపించే మంచి విషయాలు ఏముంటాయి? అది నీ తింట్లోకి రావాలి, నీ మైండ్లోకి రావాలి. నీ శత్రువైనోడు కూడా నువ్వు నీ ముఖం అంటే కెట్టనోళ్ళు కూడా వెరీ గుడ్, థ్యాంక్ యూ, బాగా చేశావు, నీకు ఎంత ఇంట్రెస్ట్ అనుకోనా అనేటటువంటి మంచి విషయాలు ఏముంటాయి? ఈ మాట నేను చదివినప్పుడు కొంచెం అవును కదా ప్రశ్న లేవనెత్తబడింది. ఏంటి అలాగ వాక్యాన్ని మెడిటేట్ చేస్తే, ధ్యానిస్తే నాకు కొన్ని విషయాలు, శత్రువు కూడా, సైతాను కూడా నిన్ను మెచ్చుకునేంత మంచి విషయాలు ఉన్నాయి. ఏమండి? శత్రువు నిన్ను మెచ్చుకుందా? నిన్ను శోధించడానికి కూడా ఆలోచించాలి. శోధించే ఊళ్ళో కూడా దూరి, శోధించే ఊళ్ళో దూరి నేను శోధించాలి, నేను పరీక్షించాలి, నేను ఏదో చేయాలనుకున్నటువంటి వాడు సైతం వాడి బుద్ధిని మార్చుకునే మంచి ఆసక్తికరమైన విషయాలు ఏముంటాయి, ఇప్పటి వరకు ఏమైనా ఉన్నాయా అని పూట కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుంటే ఎంతమందికి ఆసక్తి ఉంది? మంచి విషయాలు నిజమే, ఇది మంచి విషయం, ఇది మంచి విషయం అని మైండ్లో కానీ నాకు కానీ బుక్తో రాసుకునే ఏదైనా ఉన్నట్టయితే లెట్స్ గో మన మధ్యలో నేను కొన్ని మంచి విషయాలు చెప్తాను. నేను లెక్కేసుకుంటున్నా ఒక 7 అనుకుంటాను, 7 అదేనండి రెఫరెన్స్లో నేను మీకు చెప్తాను, మీకు అర్థమైపోతుంది కూడా. ఎందుకంటే చాలా మంచి విషయాలు కాదు మీకు తెలిసినవి, చాలా మంచి విషయాల్లో మీరు ఆసక్తి కలిగిన వారు. ఎందరూ పొందనాలి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథం 15:9 మొదటి మంచి విషయం ఆసక్తి కలిగి, అందులో ఆసక్తిగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, 15 సామెతల గ్రంథం 15 భక్తిహీనులతో ఉండేటటువంటి ఇంట్లో ఆసక్తి ఉండాలి. అందులోకి వెళ్ళకూడదు, అలాంటి వాళ్ళని కలవకూడదు. భక్తిహీనత, బుద్ధిహీనత అంత కలవకూడదు అనేటటువంటి, వాళ్ళతో ఉండకూడదు అనే ఫీలింగ్ ఒకటి ఉండాలంట. కలవచ్చు సందర్భాన్ని బట్టి ఏదో సంథింగ్. తర్వాత లైన్లో అదండి, నీతిని అనుసరించే వాడిని, నీతిమంతునిగా ఉండేటటువంటి వాడిగా నేను ఉండాలి. నీతిని అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. దేవుడిని నమ్మే విషయంలో, దేవుడి ఎలా ఇంట్రెస్ట్ చూపించే విషయంలో, భక్తి విషయంలో నీకేముండాలో తెలిసిన, యెహోవాను ప్రేమించే విషయంలో నీతిగా, నీ మట్టుకు నువ్వు ఎవరితో నీకు సంబంధం లేదు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నీకు ఇంట్రెస్ట్ తెచ్చుకోవటం కాదు, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఏంటంటే నీతిగా నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తుంటే నమ్మకత్వంతో కూడిన దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉండే విషయంలో మొట్టమొదటిగా నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడు దేవుని పక్షాన నుండి దుష్టుడిని కలిగి సైతం నీ పాదాలు ఏర్పడేస్తాడు. నీకు విరోధులైన వారు నీ పక్షం వారైతారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడది జరుగుతుంది? నీవు దేవుణ్ణి నమ్మే విషయంలో, నెక్స్ట్ దేవుణ్ణి ప్రేమించే విషయంలో మోస్ట్ ఇంట్రెస్ట్, మంచి ఆసక్తి, మంచి విషయము. అది దేవుడి పక్షుల్ని చేసే మొదటి కార్యం. నీతి కలిగి నమ్మకత్వంతో దేవుణ్ణి ప్రేమించే విషయం, ప్రశ్నించే విషయంలో నాకే నాకే రావాలి అని ఇంకెవరికి వచ్చేయాలా? ఎవరికి వచ్చినప్పుడు నాకే వచ్చేయాలా? నీకే వస్తుంది, భరించగలవు. నువ్వు సహించగలనా? అందుకే నీకే వస్తుంది. నువ్వు భరించగలవు, అందుకే నీకే వస్తుంది. ప్రశ్నించు, నాకేందుకు ప్రభా ఇలా చేశావు? నీకే ప్రభావ అలాగే చెయ్యాలనుకున్నాడు. నువ్వు నా యందు ఏమాత్రం ఆసక్తి కలిగి ఉన్నావు అని చూద్దామని ఇక రెండో పాయింట్కి వెళ్ళిపోతాం. మొదట మంచి విషయంలో ఆసక్తి ఏదైనా ఉంది అంటే నమ్మకముగా
దేవుని ఆయన నువ్వేం చేయకపోయినా, నా ఎడల నువ్వేమి చేయకపోయినా నేను ప్రేమిస్తాను. నువ్వు నా ఎడల ఏం చేయకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. ఎంతమంది కావాల్సింది? స్తోత్రం. ఎవరికి లేదే? ఉంటే వాక్యం కలగలుగుతుంది. ఇంకొకరికి వచ్చింది ఆ మనసు లేదు నీకు. పగలంతా నీ పని పాటు వ్యవసాయం చేస్తావు. సాయంకాలం పూట నీకు దేవుణ్ణి ప్రేమించే మనసు ఉంటే నీ తండ్రి ఇంటికి నువ్వు వచ్చి, ప్రభా ఈ పగటి కాలం అంతా నీ కృపను కనికరించినందుకు యాక్సిడెంట్లు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఇంకేదైనా నా మీదకి వస్తే నేనేమై ఉండేవాడిని, నేను ఎలా తప్పించుకునేవాడిని. కాబట్టి కృతజ్ఞతగా హృదయపూర్వకంగా నమ్మకమైన దేవుని ప్రేమతో వస్తారు చూడు, వారికి సైతాను కూడా అడ్డుబాటు. అందుకే ఈశ్వరుడు ఆసక్తి కలిగి ఉంది. ఇది మొదటి పాయింట్. అంతేనా? ఇది ఒక మంచి విషయం. రాత్రి అంతా చక్కగా నిద్రపోతున్న టైం పెట్టుకో, 4:30 ఆ టైంలో నెల్లిగా చేసేదే ఫ్రెండ్స్ వచ్చి స్తుతించు. 5:30 పర్వాలేదు స్తుతించడానికి. ప్రభా ఎంతమంది నిద్రలో గుడి జారిపోయింది దానికి నేనేమంటానంటే హార్ట్ చెప్పండి. అంత ఒకటే కాదు, హార్ట్ అటాకే కాదు, స్ట్రోక్ ఇంకా ఉంటాయి, ఫెయిల్, హార్ట్ ఫెయిల్ ఇవి ఉంటాయి. దానికి వచ్చేటటువంటి స్విచ్ దాని చేసి అది అదే కూర్చో. బుద్ధిమంతు డాక్టర్ బండ మీద ఇల్లు కట్టాడా ఈడే, అది పేరు ఎందుకు రాయలేదు, వీడి పేరు ఎక్కడ రాసుకుంటాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పడం దేవుని రెండో మంచి విషయం. పాయింట్ ఏంటి? మనము మంచి విషయంలో, సంఘము మంచి విషయాలలో ఆసక్తి కలిగి ఉంటే మనకు కీడు చేసేవాడు కానీ హాని చేసేవాడు కానీ అని అడుగుతుంది. ఎవరు అని అడుగుతున్నారు వాక్యం. రామపత్రికలో చెప్పాడు పౌలు. రామపత్రికలో చెప్తాడు 13వ అధ్యాయం 3వ వచనం. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచయం. నీకు మేలు చేయటానికట అధికారులు, ప్రభుత్వ అధికారులు, గ్రామాధికారులు దేవుని పరిచయం. వారు కూడా దేవుని పరిచయం లేదు. సంఘానికి వారు మేలు చేయడానికి, నీకు అనగా సంఘము, సంఘానికి మేలు చేయడానికి, సంఘానికి మేలు చేయడానికి ప్రభుత్వము చేసేటటువంటి అధికారులు కూడా దేవునికి పరిచయం చేసేవాళ్ళు అన్నామని నమ్మకమని ఆయన దేవుని పరిచయం ఆయన గుర్తించి మేలు చేయడానికి. చదవండి. వారికి ఎవరికి, ఏ ప్రభుత్వానికి, ఏ రాజకీయ నాయకుడికి భయపడకుండా గౌరవార్థంగా నువ్వు ఉండాలనుకుంటే, ఐ మీన్ సంఘం ఉండాలనుకుంటే మేలు చేయి. నువ్వు మెప్పు పొందుతావు. నువ్వు వాళ్ళకి సన్మానం చేయడం కాదు, వాళ్ళు సచివాలయానికి పిలిచి నీ సన్మానం చేస్తావు. అంతమంది నమ్ముతున్నారు. కారణం ఏంటలేదు, మేలు చేసే విషయంలో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నట్టయితే సంఘమంతా నాకు పిలిచి సంఘంలో పెద్దలైన వరుస కూర్చోబెట్టి సార్వగా ఒకే సన్మానం చేస్తే మీరు చేసిన పని గొప్పదాన్ని. కానీ ఈ మాటలు కొంచెం ఎంతగా ఉండొచ్చు. అది మమ్మల్ని పెద్దలకి సన్మానం చేస్తారు. అవును, నీకు మేలు చేసే విషయంలో ఆ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ దేవుని పరిచయకులుగా పిలవబడిన వాళ్ళు ఏం చేస్తారట? సన్మానిస్తారు. ఇంత లేదా నా మాటల పిలిచారు నా మాట. రైట్. అది వారి చేతులు ఏమి పొందుతావు?
నీ మీదకి ఎవరైనా వస్తాయి వాళ్ళు నొప్పుకోవడానికి లేదని చెప్తారు. మేలు చేయు ఆ విషయంలో నువ్వు ఇంట్రెస్ట్ కలిగి ఉండు, మంచి విషయంలో పరిగణనలోకి తీసుకో. ఏదో నీకు వచ్చింది నువ్వు చేయాలనుకున్నది నీ వంతైన మీరు నువ్వు పర్సనల్గా చేసినా నీకు మంచిదే, లేదా నీ సంఘం అంతటితో కలిసి నువ్వు చేసినా మంచిదే. ఏమంటే ఎవరు మేలు పొందాల్సి ఉంటే వాళ్ళకి దేవునికి స్తోత్రం. ఇది రెండోది, మేలు చేయటి యందు దాన్ని ఒక మంచి విషయంగా నువ్వు తీసుకుంటే ఆ విషయంలో కూడా నీకెవరు ఉండరండి, శత్రువులు ఉండరు. అజాత శత్రువు ఈ పేరు, ఈ పాత పదము తెలుగులో ఎంతమందికి తెలుసు? తెలుగు లిటరేచర్స్ ఈ మాట కొంచెం. అజాత శత్రువు అంటే వాడికి శత్రువులే ఉండరు, వీడెవరికి కూడా శత్రువు అయ్యుడు, వీడికి ఈ వ్యక్తికి కూడా శత్రువులు ఉండరు. అంటే ఎవరి విషయంలో కూడా అపకారం తలపెట్టేవాడు కూడా మేలు చేయాలన్న ఫీల్లో ఉంటారు. నీకు ఎవరు శత్రువులు? అందుకే నీకు హాని చేసేవాడు ఎవడో అన్నప్పుడు మొదటి ఏం చెప్పుకొచ్చామండి, దేవుణ్ణి ప్రేమించే విషయంలో మంచి విషయంలో బాగా తీసుకో. నమ్మకంగా దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఇది డివోషనల్ అంటే భక్తికరమైనది. రెండోది ఏంటంటే నీతో ఉన్నటువంటి వాళ్ళు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీకి నీ వంతుగా ఏదైనా చేస్తుంటే సంఘం పరంగా అది ఒక మంచి విషయంగా పరిగణించబడతాయి. మూడో పాయింట్గా పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సింగిల్ లైన్ లో ఉంటుంది, ఒక్కటే మాట అంతే. ఇది ఒక మంచి విషయం. దేవుడిని ప్రేమించావు, ఆ ప్రేమ నీలో పనిచేస్తుంది. అది కేవలం నీ వరకే మాత్రమే కాదు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడము. ఏమంట? ప్రేమ కలిగి ఉండుట కూడా కింద ఉంటాయి. కృపావరాల గురించి రాస్తాడు. నానా రకాలైన కృపావరాలు ఉన్నాయని, అది సంఘానికి సంబంధించిన విషయం. ఇలా కృపావరాలు పనిచేస్తాయి మన ప్రార్థన ద్వారా. నీకు అద్భుతం చెప్పనా, యేసయ్యకి ఆపరేషన్ అవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఆపరేషన్కి రెడీ అయిపోయింది. వెళ్తున్నప్పుడు కుమారు ఒక అవసరం చెప్పింది, కుమారు ఏ ఆపరేషన్ అవ్వాలి, అన్ని రెడీ చేస్తాం, ఒకటే మర్చిపోన్నాం. ఏ పాట అది? ఆరోగ్యశ్రీ మర్చిపోన్నాం. సరే తర్వాత దాన్ని సమాధానం వస్తూ అట్టింటి వచ్చేసరికి దేవుడు ఆ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి లేకుండా డైరెక్ట్గా స్వస్థపరిచి ఏదైతే ఆపరేషన్ చేయాలో అది పోయి దాని నుంచి ఆ శేషమంతా పోయి ఫ్రీ అయిపోయి చక్కగా బయలుదేరిపోయి పరిసరికి. లేకపోతే మనిషి కొంతమందికి తెలుసు, మరి కూర్చొని తినడం కూడా చాలా కష్టం, నిలబడి తినడం కూడా చాలా కష్టం. అంటే కొంతమందికి సంఘం సేవకు సంబంధం ఉండదు అనుకోండి, కొంతమందికి తెలుసు, వచ్చారు పరిగణించారు, అందరికీ తెలియదు. ఎందుకంటే సండే భక్తులకు ఏం తెలుస్తుంది? సండే భక్తులకు సేవకుల సంగతి ఏం తెలుస్తుంది అండి? చెప్తేనే అంటే తిరిగి చేస్తూ ఆపరేషన్ చేసి ఫీలింగ్ అవునా అన్నికి బాగలేదు, అన్నికి బాగలేదు నువ్వంటే నీకు తెలియదు. నువ్వు ఎప్పుడు వస్తావు? ఆదివారం వస్తావు, నీకు ఇంకే తెలుస్తుంది. మంచిలో ఒకసారి కూడా రావు. సంఘంలో ఎవరికి ఏమైంది కూడా నీకు తెలియదు. నీ ఇంట్రెస్ట్ అది వారం వచ్చే ఇంట్రెస్ట్. మొదటి ఏమండి, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలని చెప్పి నీతి కలిగి ప్రేమించుట ఒక మంచి విషయం అయితే, రెండోది మేలు చేసే విషయంలో ఒక మంచి విషయంగా ఆసక్తిగా తీసుకుంటే, ఈ మూడోది దేవుని ప్రేమ నీవు కలిగి ఉండుట, ఆ దాన్ని అనేకులకు చూపించుట ఒక మంచి విషయం. జరిగింది కరెక్ట్ కాదని మళ్ళీ మేము అన్ని విషయంలో డాక్టర్ని అడిగితే అయ్యేం లేదు, అయిపోయినట్టే, మీరు రావట్లా అన్న డాక్టర్ చెప్పేశారు. ఏదో కొంచెం
డ్రెస్సింగ్ చేస్తారు కదా దేవక్కల దానం చేసి ఏమో అని వాళ్ళు చెప్పించారు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సరే అయిపోయింది, దేవునికి స్తోత్రం. ఆయన చేస్తే ఏమంటారండి, ప్రైజ్ ది లార్డ్. నీలో ప్రవచనం నెరవేరుతుంది. కాకపోతే నువ్వు అప్పుడప్పుడు సహవాసం చేస్తే నీకు ఆ నోరి మాట ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నువ్వు నిత్యం సహవాసం చేస్తే అక్కడ ఒక బిల్డింగ్ మీద ఒక బిల్డింగ్ ఏ శ్రమంలో కమ్ములు కలిగేస్తుంది. సంఘం నిండు వేసేస్తే విస్తరించకుండా అయిపోతుంది. వాళ్ళ కదా ప్రశ్న బాధ అంటే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరంటే జరుగుతుందని మేము ఒక విశ్వాసమే. ప్రతి సేవకుడు డైరెక్ట్ గా సేవకుడు కాదు కదా, విశ్వాసమే. ప్రైజ్ ది లార్డ్. నీ పలుకుని, నీ ప్రేమని, నీ పలుకు నువ్వు కలిగిన ప్రేమని అది మంచి విషయముగా ఆసక్తిగా తీసుకుంటే దాని విషయంలో దేవుడు నీకు కార్యం చేస్తాడు. ఇంకొక విషయం నీకు చూపిస్తాను. ఏ పాయింట్లు వచ్చినాయి? నా నుంచి 3 పాయింట్లు వచ్చినాయి. ఒకటి ఏంటంటే నీతిగా దేవుడు యెహోవాను ప్రేమించుట, భక్తిహీనంగా కాకుండా నీతి కలిగి. రెండోది ఏంటంటే మేలు చేయట్లో నీకు ఆసక్తి, మంచి విషయం అనేది. తర్వాత ఏముందండి, ప్రేమ కలిగి ఉండి కృపావరాలను వినియోగించుకోవడం మంచి విషయం. ఆసక్తిలో వాళ్ళు మంచి విషయాల్లో ఆసక్తి కలిగేది. తర్వాత ఎఫెసు సంఘానికి రాశాడు 5వ అధ్యాయంలో 1వ వచనం. దేవుణ్ణి పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలాగా? పరిమళ వాసనగా అంటే అనేకులకు. మీకు చక్కగా చెప్పడం ఒక మాట, ఇప్పుడు మానేయడం లేదు నాకు తెలీదు. ఒక ఆయన సెట్ కొట్టుకొని చచ్చికొచ్చాడు. చచ్చికొస్తున్నప్పుడు ఆ డ్రైవర్ సీన్ ఉన్నాడు కదా, ఆ ఇంటి దగ్గర మనం బండి ఉందంటే ఇక్కడికి వచ్చేది వాసన. పర్ఫ్యూమ్, సెంటు. ఆయన అక్కడ ఉన్నాడంటే ఇక్కడికి వచ్చే దాని వస్తున్నాడు అనుకున్నాడు. అర్థమైంది. పరిమిళ వాసన అది ఆత్మీయంగా ఎలా ఉంటుందో తెలుసండి. వీధులు లేకుంటే ముసుగులు కానీ లేచి ఫాస్ట్ గారుల గౌరవం ఎలాగే ఉంటుంది. తిడతారు కొడుతారు, రెండు ఉంటుంది. కానీ తిట్టడం ఉండదు, ఒకటిలో ఉంటుంది. సంఘం దేవుడికి ఇస్తారు. నెక్స్ట్ నీ దగ్గరికి వస్తారు. వాళ్ళని ఈ విధంగా ఉంది, మీరు ఏమైనా ప్రార్థన చేస్తారా, మీకు తోచింది ఏమైనా సహకరిస్తారా, మీరు నా కోసం ఏదైనా ప్రార్థన చేయండి అని అంటారు. ఎందుకంట మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావు. ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏమంటుంది, ఫస్ట్ దేవుడిని పోలి అది యేసు ప్రభు వెళ్తుండగా అదే జరుగుతారు. యోబు వెళ్తుండగా, యోబు ఊరిలో బ్రతుకుతున్నప్పుడు యోబు వెళ్తుండగా అనేక మంది, పౌలు శైలి వెళ్తుండగా దెయ్యాలే వెనకాతలు పరిగెత్తాయి. ఈయన ప్రకటించేది దేవుని యొక్క రాజ్యం పరం, సర్వోన్నతమైనటువంటి మార్గము అని. కాబట్టి దేవుని పోలి నడుచుకోవటం అనేది దేవుడికి నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సబ్జెక్ట్ ఏంటి? మంచి విషయంలో అంటే ఏంటి అనేది. మొదటి మంచి విషయం దేవుని ప్రేమించడం. రెండో మంచి విషయము చెప్పండి, మేలు చేయట. మూడో మంచి విషయము ప్రేమ కలిగి ఎవరితో? సంఘస్థుల విషయంలో, దైవజనుల విషయంలో, అనుజనుల విషయంలో ప్రేమ కలిగి. ఆడు ఎలాంటి నీకెందుకు? నీలో ఉన్న ప్రేమను చూపించి. ఆడు ఎట్లాంటి నీకెందుకండి? ఆడు మంచివాడు కాదు, నిజమే. కానీ నీ ప్రేమ మంచిది కదా, అది చూపించు. అది కుక్క పంది ఎక్కడ నుండి ఏదైనా పనులు చూపించు. ఏమనుకోవడం? కుక్క బుద్ధి పంది బుద్ధి అయితే పందుల మధ్య ఎటేయకూడదు. ముత్యాలు వేయద్దు కుక్కలకే. నువ్వెంత గమగమలాడిన బిర్యానీ పెట్టినా అది కట్టేసి తినేసి మళ్ళీ కుక్క అవ్వాలి. మరి కుక్క బతుకు పంది బతుకు అనుకోండి, అలా ప్రేమించడం సంభవం లేదు. ఒక రాణి గారికి భారతదేశంలో పంది నచ్చిందట. అమెరికా రాణి గారికి
ఆ పంది నీట్గా కలిపేసి దానికి ఏమో గొలుసు కట్టి మెడలోను పెంపుడు కుక్కను తీసుకొని వెళ్తున్నాం. ఈ అమ్మలు కానీ మరొక తీసుకెళ్ళిపోయింది ఆ పంది. అది పందే, అది పందే. పెంపుడు కుక్కలు చూడండి, మూతులతో ముద్దులు కాదు, పిల్లలు ముద్దులు ఆడతారు, ఈయన కుక్కలు ముద్దులు ఆడతారు. దాని ముద్దులు నాకెళ్తున్నారు. విజయవాడలో మాకు రాజ్యం బంధువులు 2 కుక్కలు అందరూ కవిత పడుకొని కుక్కలు మంచాన్ని పడుకుంటారు. మనలో చుట్టాలు వెళ్ళే గొడ్డ నిండా ఈగుదే ఆ కుక్కలు. ఇక దానికి పసుపు అని చెప్పారు, పసుపు బొట్టు కాటిగా దానికి గొలుసు. ఈయన మాత్రం ఇంట్లో కొట్టుకున్నారు, కుక్కలు బాధ కొట్టని బాధ్యత. మనుషులుగా ప్రేమించారు, మనుషులు దేవుడి పోలి నడుచు. కీడుకు దశలోని పత్రిక అంటాడు, 1వ దశలోని పత్రిక. ఇంకొక మంచి విషయం చెప్తున్నాడు, 5వ అధ్యాయం 15వ వచనం చెప్పాడు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యి. చదువు, ఇది ఒక మంచి విషయం. మొన్న దేవుడు చూసుకో, కీడు చేశా కదా, రోజులు కీడు చేశా కదా, దేవుడి స్తోత్రం, మేమైతే కీడు తప్పట్లా, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఒక మంచి విషయం అంట. ఓన్లీ దేవుడికి అప్పగించేద్దాం, దేవుడికి స్తోత్రం అని అదొక మంచి విషయం. కీడుకు నువ్వు కీడు చేయకు, కీడుకు ఇంకో ప్రతి కీడు ఎవరికి నీ వల్ల అది జరగకుండా పేతురు అంటాడు 3:19 వచనం అనుకుంటా, కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యొద్దు, మీరు ఆశీర్వాదానికి వారసులు అవుతున్నారు కనుక కీడుకు ప్రతి కీడు చేయకండి అని చెప్పుకున్నాను. ఇది ఒక మంచి విషయం. తర్వాత ఏమన్నాడంటే, పైన ఇప్పుడు మనం చదువుకున్న ఈ మంచి విషయాలన్నీ ఎవరు చేస్తారంటే ఎవరు కనపడుతుందట, క్రీస్తు శరీరం ఎక్కడుంటే వారిలోనే కనిపిస్తుంది. క్రీస్తు శరీరమైనటువంటిది సంఘముగా మేము క్రీస్తుకు శరీరము, మేము క్రీస్తులకు సంఘమై ఉన్నాము, రేపు రాకడలో మేము ఎంత పడతాము అని ఎవరమైతే ప్రిపేర్ అవుతాము వారే దేవునికి మంచి. చూడండి, తిమోతి పత్రిక చెప్పాడు, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, శ్రమ పడే వాళ్ళకి ఏం చేయమన్నాడంటే సహాయం చేయండి. ఇది ఒక మంచి విషయము అన్నాడు. ఎవరికండి మంచి విషయాల్లో ఒకటి ఏముందంట, శ్రమ పడుతున్నారు, కొంచెం బూస్టింగ్. ఏ బూస్ట్? ప్యాకెట్ బూస్ట్ తాగుతారు, పాలు కలుపుకొని ఆ బూస్ట్ కాదు, పవర్ అందించుకుంటా, కొంత ఎంకరేజ్ శక్తిని అందించు. శ్రమ పడుతున్న వారికి చదవమా శ్రమ పడుతున్న వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు కావాలి దేవునికి. ఎందుకంటే దేవుడు పని చేశాడు. చీకట్లో నుండి, మరణఛాయల్లో నుండి, అంధకార పరిస్థితుల్లో నుండి జీవిస్తున్నటువంటి వారిని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏం తీసుకొచ్చాడండి, రక్షణలోనికి తీసుకొచ్చాడు. చూడండి, మనకు మంచి ఇంకొక మంచి విషయం చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. వీళ్ళకి మంచి విషయాల్లో ఆసక్తి కలిగినటువంటి ఈ ప్రజల పట్ల అమ్మా దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతాయి. ఎందుకంటే మంచి విషయాలను ఆసక్తి కలిగినప్పుడు దేవుడు నీకు ఎందుకు సపోర్ట్ చేయడం? నేను ఒక మంచి విషయంలో నా దేవుని సంఘానికి, నా సంఘం కలిగిన గ్రామానికి దేవుడి నామం మహిమార్థమై ఈ ప్రజలందరికీ సువార్త ప్రకటించాలి అన్నప్పుడు అసలు భారతదేశానికి సువార్త ఎలా వచ్చిందో ఆలోచించాలి. ఎవరికైనా వచ్చి ప్రకటించారు సువార్త? వాళ్ళు చేసేటటువంటి సువార్త ఏ విధంగా ఉందో, ఎలాంటి మూర్ఖత్వం కలిగిన మనుషులు మార్చగలిగిందో ఆ సువార్త, అది నువ్వు ఎదుర్కొంటాను. ప్రేమ చూపించారు, పరిచయం చేశారు, వారికి కలిగింది ఇచ్చారు, వాళ్ళు పెట్టింది తిన్నారు. అప్పుడు నిజంగా యేసుప్రభు దేవుడై దేవుని స్తోత్రం.
నెమ్మది ఉంది దగ్గర పులిహోర అన్నంలోనూ లేకపోతే వేసిన దినుసుల్లోనూ రాళ్ళు తగులుతుంది. తింటుండగా నేనున్నాను, మన కుర్రోళ్ళు పిల్లలు ఉన్నారు, బంగారాజు మన గోవింద్ అందరూ ఉన్నారు. బంగారాజు మాత్రం తింటూ నా మొహం చూపుతుంటాడు. నేనేమో ఆ తిండిని పట్టించుకోకుండా ఫ్రీగా తినేంత మాట్లాడు. దారిలో వద్దు ఒక ప్రశ్న వేసి ఫాస్ట్గా మీరు ఎలా తిన్నారండి? తినగలిగిందండి నేను చేస్తాను తినలేము, మీరు ఉన్నారు గుర్తుందా? దేవుడు ప్రేమతో పెట్టారు. మరి ఎంతగా ఉందంటే మొదటి నోటి చిక్కుని తగ్గుతుంది, ఏడు బాగా పొలం ఉంది. దేంతో పెట్టారు? పెట్టే వ్యక్తి అంతే. ఇది పొలం తగ్గితే ఇతరులాగా అయిపోతాయి కదా. కానీ అందులో ఏముంది? అందుకేనండి చేపలు అయ్యాయి చాలా. మరి మేము పీఠా కంప్లీట్ చేసాం. ఫస్ట్ భోజనం అక్కడ అదే అంతే అంతే కాదు. పప్పు ఉంది, నీళ్ళు ఉంది, తోటకూర ఉంది. నా కుటుంబం కలలేదు అందులో. పప్పు ఉప్పు ఏం లేదు, దేంట్లో సపరేట్గా కనబడుతుంది. ప్రార్థన కూడా కలుపు సరిగ్గా తినేసి ప్రార్థన చేసి వచ్చింది. తర్వాత మళ్ళీ ఇక్కడ 4 రోజులు పెట్టలేదు అంటే పెట్టింది దరిద్రం మంది నాకు ప్రార్థన చేసి తినేసి ఏమంటారు? అదేంటో పెట్టారు, పప్పుతో కాదు. అది పెట్టింది పప్పు అయినా పెట్టింది పప్పుతో పెట్టారు. దేవుని స్తోత్రం. ఇవి నీకు ఆయన రాసుకుంటాడండి. ఎలాంటి నువ్వు చేసుకుని నీ మీద పడిన అపకారాలు, నీ మీద పడిన నిష్ఠూరాలు, నువ్వు మంచి చేస్తున్నా చెడును కల్పించే మనుషులతో తీరి ఆయన నోట్ చేసుకుంటాడు ఆయన డైరీలో. ఎవరైనా దేవుడు నీ మీద నువ్వు మంచిగా వెళ్ళావు, నువ్వు మంచిగా చెప్పావు, అది రివర్స్ అవుతుంది. పోనీ వదిలే, ఆయన నోట్ చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి మంచి విషయాల్లో నీకు ఆసక్తి ఉంటే నిన్ను వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు, నిన్ను అడ్డాలనుకుంటున్న వ్యక్తి ఎవరు, నీ మీద ఫోర్స్ చేయాలనుకుంటున్న వ్యక్తి ఎవరు కూడా ఉండరండి. అది ఎవరు భరిస్తారండి సార్? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చివరిగా 3వ పత్రిక ఉంది, యోహాను పత్రికలో 3వ పత్రిక 11వ వచనం ఇలా రాశాడు. చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము. ఆ విషయంలో వాడావు. మేలు చేయవాడు దేవుని సంబంధి. ఎవరు అవుతామండి? మీరు చేసేవాళ్ళు దేవునికి సంబంధం అవుతాం. కీడు చేయవాడు దేవుని చూసినవాడు. కీడు చేసేవాడు దేవుని చూసినవాడు. కాబట్టి మనం మంచి విషయంలో వింటారా, మనం మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే నీ వ్యాపారంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నువ్వు చేసేటటువంటి వ్యవసాయంలో కానీ, నీ కూలి పనుల్లో కానీ నీకు వ్యతిరేకులు చెప్పండి. ఆ ప్రశ్నలల్లా మనం వేసుకోవాలి. మనము మేలు చేసేవాళ్ళం, మంచి చేసేవాళ్ళం అయితే, మంచి చేసే విషయంలో సంఘము ఇంట్రెస్ట్ కలిగి ఉన్నట్టయితే మన విషయంలో మనకు ఎదురాడేవాడు సమాధానం. ఒకవేళ ఎవరైనా ఎదురు మాట్లాడినా ఆ పక్కన చాలా దోషంగా మంచోళ్ళని కూడా ఏ పాపిష్టంతో పెట్టుకోబోయే ఆందోళనగా ఆ మంచోళ్ళు నెమ్మదస్తులు కారణమేగా దేవుని బట్టి, నీకై రక్తం కాల్చిన నీ యేసుక్రీస్తు వారిని బట్టి నువ్వు మంచి వ్యక్తిగా ట్రాన్స్ఫర్ అయిపోయినావు, ప్రమోట్ అయిపోయినావు. అందువల్ల నువ్వు కొట్ట వెళ్ళిపోతావు. నేను అడగను, కానీ అది అంటున్నాను, నువ్వు నిలబడుతున్నాడు, సమాధానం చెప్పలేదంటే నీలో ఉన్నటువంటి మంచి విషయం నేను నెరవేర్చింది. రేపు వాడు ఆ ప్లేస్ లెక్క చెప్తాడు, దేవునికి లెక్క చెబుతాడు. ఇస్రాయేలు ఆ భర్త అయినటువంటి ఆహాబు ఒక అన్యాయంగా ఒకరిని ఏం చేశాడంటే చంపించేసి ఒక పక్కన పడేస్తే కుక్కలు వచ్చి ఆ శరీరాన్ని తినేసి రక్తం తాగేసింది.
దేవుడు అన్నాడు, ఏ ప్లేస్లోనైతే ఆ చచ్చిపోయిన రక్తం కుక్కలు తాగాయో, ఆ చచ్చిపోయిన శరీరం కుక్కలు తిన్నాయో, అదే ప్లేస్లో ఆ రాసు రాని కూడా పోతారని చెప్పాడు దేవుడు. అది అక్కడే జరిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండు. ఈ రోజు నుంచి నీకు విరోధం ఉండడు. అపవాది కూడా నీ దగ్గరికి రావడానికి భయపడతాడు. ప్రార్థన చేసుకుందాం. ఏమని? ప్రభా, ఈ క్షణం నుంచి నేను మంచి విషయంలో ఇంట్రెస్ట్ బతకాలి, చెడుని అసహించుకునే మనస్తత్వం కావాలి. అడుగుదామా ఒక్క మాట? ప్రభా, నా పనిలో, నా విధానాల్లో, నా జీవితంలో నేను మంచి విషయంలో ఆసక్తి కలిగే వ్యక్తిగా నన్ను మార్చండి అని ప్రార్థన చేసుకుంటాం. ప్రతి ఒక్కరు అడుగుతాం, ప్రభువుని అడుగుతాం. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా, మంచి విషయంలో నేను ఆసక్తి కలిగే వ్యక్తిగా నన్ను మార్చండి ప్రభా. అడుగుతాం. నోరు తెరిచి